ఇక 585 లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏసీబీ ఆఫీస్ లోపలికి కేటీఆర్ వెళ్లి 7 గంటలవుతోంది. మరి విచారణ ఎలా సాగుతోంది? ఏసీబీ క్వశ్చన్ ఏంటి? కేటీఆర్ ఆన్సర్ ఎలా ఉన్నాయి? ఆ డీటెయిల్స్ బ్రేకింగ్స్ లో చూద్దాం. 7 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం కురుస్తుంది. కేటీఆర్ కి 60కి పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. సింగిల్ ఆన్సర్ ఎజెండాతో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ నిధుల్ని ఎఫ్ఈఓకి పంపామని కేటీఆర్ తెలిపారు. నేను ఎక్కడా లబ్ధి పొందలేదని కేటీఆర్ అన్నారు. అగ్రిమెంట్ల వ్యవహారం అధికారులే చూసుకున్నారని కేటీఆర్ ఆన్సర్ చేసినట్లుగా తెలుస్తోంది. స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏ నిధులతో చెల్లించామని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా భయపడేది లేదన్నారు కేటీఆర్. 420 హామీలు డిక్లరేషన్లపై నిలదీస్తూ ఉంటున్నామని, దర్యాప్తులు రాజకీయ ప్రతీకారాలు తమని ఆపలేవని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కి జైలుకి పోవాలని కుతూహలంగా ఉందని, జైలుకి వెళ్లడం కోసమే రేవంత్ ని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం. పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు ఊక అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది. దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు, కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా. అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మొత్తంగా 7 గంటలు కావస్తుంది విచారణకి అటెండ్ అయ్యి కేటీఆర్. ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు, అలాగే ఆయన వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? ఇంకో పక్క జైలుకు వెళ్లడం కోసమే రేవంత్ ని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తున్నారు. దీనికి ఏ విధంగా చూడొచ్చు? డీటెయిల్స్ ఏంటి? దాదాపు 7 గంటల పాటు ఉదయం 10 గంటలకు వెళ్ళిన కేటీఆర్ ఇంకా ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. మరొక 20 నిమిషాల పాటు ఆయన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5:30 లోపు మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక అంశాలకు సంబంధించి ఆయన చేసినటువంటి ఏదైతే మొదటి నుంచి కూడా ఇది చాలా ఈ కేసులో తాను కరెక్ట్గా ఉన్నాను, ఎక్కడ కూడా తను రూపాయి లబ్ధి పొందలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, కావాలని కక్షపూరితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తను జైలుకు పంపాలన్న ఉద్దేశంతో ఉంది అన్న విషయాన్ని ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఏసీబీ మాత్రం ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలపైన మాకు క్లారిటీ వచ్చింది, చాలా అంశాలపైన సాక్ష్యాలు దొరికాయి. మంత్రిమండలి ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే, ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ముని ఒక ఫారెన్ కంపెనీకి ఫారెన్ కరెన్సీ రూపంలో ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ఇన్ఛార్జ్ ఆయన మంత్రిగా ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఎంఏయుడి హెచ్ఎండిఏ నుంచి దాదాపు 54 కోట్ల రూపాయలు ఒక విదేశీ సంస్థకి 2 దఫాలుగా వెళ్ళడం, ఎలాంటి నిబంధనలు పాటించలేదు. ఫార్ములా 10కి సంబంధించిన డబ్బుల చెల్లింపులో ఎందుకంత ఉత్సాహం చూపెట్టాల్సి వచ్చింది? ఒక స్పాన్సర్ కంపెనీ చెల్లాల్సినటువంటి డబ్బుని ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? ఒక స్పాన్సర్షిప్ కంపెనీ వెళ్ళిపోతే మరొక స్పాన్సర్షిప్ కంపెనీ కోసం వెతకాలి, కానీ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని ఎలాంటి అనుమతి లేకుండా ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉంది. 2023 సెప్టెంబర్ నుంచి కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో
ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, అట్లీస్ట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 54 కోట్ల రూపాయల నష్టం వాటిలా చేశాడు. దాంతోపాటుగా మరొక 10 కోట్ల రూపాయలు పెనాల్టీ ఆర్బీఐ కూడా విధించిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా ఆయన మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు, తన అధికారాల్ని దుర్వినియోగం చేస్తారన్న అలిగేషన్స్ కిందనే ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తున్నారు. ఒప్పందాల ఉల్లంఘన ఏ రకంగా జరిగింది, డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఇది కేవలం అధికారులు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారు, తనకు సంబంధం లేదు, కేవలం తాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే ఫార్ములా ఈని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నది కేటీఆర్ చేసిన వాదన. కానీ ఏసీబీ మాత్రం ఇదంతా కూడా ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్న సమయంలో ప్రైవేట్ స్పాన్సర్స్ కంపెనీని తీసేసి మరొక స్పాన్సర్ కంపెనీతో డబ్బులు పెట్టేయకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఉండాలి, ఇలాంటివి ఏవీ లేకుండానే ప్రొసీజర్ ల్యాప్ చేస్తూ 54 కోట్ల రూపాయలు 80 లక్షల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లేందుకు కారణమైన కేటీఆర్ ఖచ్చితంగా విచారణ ఈ కేసులో మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగానే మేము విచారిస్తున్నామని ఏసీబీ చెప్తున్న వాదన. ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత పొలిటికల్గా చర్చనీయాంశమైంది. ఎందుకంటే కేటీఆర్ వస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలు అవసరమైతే తాను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ చేయడానికి తను వేధించడం కోసమే, అవసరమైతే మరొక 10 సార్లు తాను జైలుకి వెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు చేసినటువంటివి కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ దగ్గర వేలాది మంది ఉండడంతో అందరూ అరెస్ట్ ఉందని భావించారు. కానీ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం లేదు. ఈరోజు విచారణ ముగుస్తుంది, మరికొద్దిసేపు బయటకు వస్తారు. మరొక డేట్ ఇచ్చి కేటీఆర్ని మరోసారి కూడా ఏసీబీ అధికారులు పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్.